అయిపోయిందా? అయిపోతే వచ్చామా కిందకి. బాబు పాలన అంటే మహిళలకు రక్షణ. బాబు పాలనలో బాబు పాలనలో బాబు దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఏపీలో మహిళలకు రక్షణ కల్పించాలి, ఏపీలో మహిళలకు రక్షణ కల్పించాలి, ఏపీలో మహిళలకు రక్షణ కల్పించాలి. బాబు పాలనలో మహిళలకు రక్షణ లేదు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, రాజ్యం, దోపిడీ రాజ్యం. మహిళలపై దాడులను అరికట్టాలి, మహిళలపై దాడులను అరికట్టాలి, మహిళలపై దాడులను అరికట్టాలి. వర్ధిల్లాలి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలం నుంచి మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. జగన్ గారి పరిపాలనలో మహిళలకి పెద్దపీట వేశారు. ఎన్నో పథకాలు కూడా ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఆడబిడ్డ నిధి అంటూ, ఉచిత బస్సు అంటూ ఒక్క పథకం కూడా నెరవేర్చలేదు. దానికి తోడు ఈ ప్రతి దానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అందరి మీద అడిగిన ప్రతి ఒక్క విషయం మీద కేసులు పెట్టు అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. అలాగే రాజ్యాంగంలో మహిళలకు రక్షణ కల్పించాలని, పోలీసులు మహిళలకు రక్షణగా ఉండాలని రాజ్యాంగం అంబేద్కర్ నిర్మిస్తే వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టిస్తూ లోకేష్ గారి రాజ్యాంగాన్ని మన ప్రభుత్వంలో అరాచకాలు చేస్తూ మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు. జగన్ ప్రభుత్వంలో దిశ యాప్ ద్వారా అనేక ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి మహిళలకు ఎంతో రక్షణ కల్పించారు. కానీ జగన్ గారు ప్రవేశపెట్టింది ఆ దిశ అని దాన్ని నిర్వీర్యం చేసి మహిళలకు రక్షణ లేకుండా చేశారు. గత ఈ వారం రోజుల్లోనే 7-8 పైన అత్యాచారాలు జరిగినప్పటికీ ఒక్కదాని మీద కేసు లేకుండా వాళ్ళందరూ టీడీపీ వాళ్ళు అవటం వల్లనే ఒక్క వాళ్ళ మీద కేసు పెట్టకుండా వారిని అందరినీ కాపాడుకుంటూ వస్తున్నారు. మన హోంమంత్రి ఒక మహిళ అయినప్పటికీ కూడా మహిళల పట్ల ఆవిడికి కనీస మర్యాద కానీ బాధ్యత కానీ లేకుండా ఇప్పటికైనా మన హోంమంత్రి గారు, మన కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి మహిళలకు రక్షణ కల్పించాలని మన రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు, మరి కేంద్ర కార్యాలయం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మహిళలము మరి రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయో, మరి పూటకొక మరి మర్డరు, ఒక మానభంగం అనే విధంగా మరి కూటమి పాలన వెళ్తుంది. మరి ఈ విధంగా జరుగుతున్న మహిళలపై అఘాయిత్యాలు మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధ్యక్షుల వారి పిలుపు మేరకు మరి ఈరోజు మేము అంబేద్కర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే రాజ్యాంగాన్ని రక్షించి మరి స్త్రీలకు అధిక ప్రాధాన్యత కల్పించి మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే మరి రెడ్ బుక్ రాజ్యాంగ పాలన జరుగుతుంది ఇప్పుడు లోకేష్ గారిది. పోలీసులు కూడా మరి వ్యవస్థను నిర్వీర్యం చేసి వారు కూడా మరి ఏ విధంగా మరి టీడీపీ పాలనలో మరి వ్యవస్థను నిర్వీర్యం చేసి వాళ్ళకే తొత్తులుగా మారిపోయారండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నాము, మేము
చేసినా మాకు చట్టం చుట్టం అన్న విధంగా వారు చేస్తున్నారు. సత్యసాయి జిల్లాలో జరిగిన ఘటన చూసుకుంటే మరి 14 సంవత్సరాల పాపను మరి ఆ విధంగా మరి 18 మంది 14 మంది ఆ విధంగా ఇచ్చేసి ఆ పాపను చంపడం అనేది కరెక్ట్ కూడా కాదు. మరి రోజుకి ఇలాగే జరుగుతున్నాయి. మరి కూటమి పాలన వచ్చిన తర్వాత 66 రేపులు 33 మర్డర్లాగా వాళ్ళ పరిపాలన సాగుతుందే తప్ప ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశం ఎక్కడా లేదు. సంవత్సరం అవుతుంది, ప్రజలకు ఏం చేసామని వెనక చూసుకుంటే ఒక్క పథకం కూడా ప్రజలకు ఇచ్చింది కూడా లేదు. మరి ఈ విధంగా జరుపుకుంటూ వెళ్తున్న పాలనలో ప్రజలు మరి మహిళలు కూడా భద్రత లేదు అని బయటకు వచ్చి ఫ్రీగా స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరిగే పరిస్థితి లేదండి. మరి హోంమంత్రి గారు కూడా ఒక మహిళ అయి ఉండి కూడా ఆవిడ కూడా మరి ఏ విధంగా మాట్లాడుతున్నారో మీడియా ముందుకు వచ్చి ఆవిడకు కూడా ఏమీ తెలియట్లేదు. ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాలి, మహిళలపై జరుగుతున్న అఘాయితాలు అది ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే ఖండించాల్సింది బాధ్యత మీకు ఉంది. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక తండ్రి స్థానంలో ఉన్నప్పుడు మీకు అన్ని పార్టీల వారు, అన్ని కులాలు, అన్ని మతాల వారు ఒకలే. మరి చేసింది అక్కడ సత్యసాయి జిల్లాలో జరిగిన అఘాయిత్యానికి మీ పార్టీ నాయకులే కారకులు, మీ కార్యకర్తలే కారకులయ్యి అని విషయం తెలిసి కూడా మీరు ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదంటే మరి కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఏ విధంగా పరిపాలిస్తుందో అన్నది అర్థం చేసుకోవాలి. మరి సంవత్సర కాలం అవుతుంది, ఒక పథకం అనేది కూడా మరి ఇవ్వకుండా మరి ఈ విధంగా ప్రజల్ని మభ్యపుచ్చి ఇచ్చేస్తున్నారు. మరి అనేకమైన పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు మరి మహిళలకే ఇచ్చారు. అమ్మఒడి కానీ మరి ఇళ్ల పట్టాలతో సహా ఏ పథకం ఇచ్చినా 0 వడ్డీ ఆసరా ఏది, ఎందుకంటే స్త్రీ అన్ని రంగాల్లో ముందుంటే, కుటుంబంలో ముందుంటే అన్ని విధాలుగా కుటుంబం బాగుంటుందని ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తే అనేకమైన పథకాలు గుర్తొస్తున్నాయి. మరి కూటమి నాయకులు మరి 40 సంవత్సరాల అనుభవం ఉందని చంద్రబాబు నాయుడు గారు మరి పేరు చెప్తే ఒక పథకం కూడా గుర్తొచ్చే పరిస్థితి లేదు. మీరు ఇప్పటికైనా ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మేము ఈరోజు మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి తండ్రి లాంటి వారు రాజ్యాంగాన్ని ఇచ్చి ప్రజలను స్త్రీలకు అన్ని విధాలుగా మరి మాకు అవకాశం కల్పించిన ఆయనకి మా గోడు చెప్పుకోవడానికి వచ్చి ఉన్నామండి. మహిళలపై ఇప్పుడైనా అఘాయిత్యాలు మానుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి. నమస్కారాలు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అక్కచెల్లెలమ్మ అందరి తరపున నమస్కారాలు. ఎందుకంటే మరి ఈరోజు పాలన కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే తండ్రికి పుల్లు తల్లికి కన్నీరులాగా ఉంది ప్రభుత్వం. ఎక్కడ ఆడపిల్లలకి రక్షణ లేదు. ప్రతి ఆడపిల్ల కూడా భయభ్రాంతాలతో బతుకుతూ ఉంది. బయటికి వెళ్తే ఎక్కడైనా మద్యం ఏరిలై పారుతుంది. తాగాక ఆడపిల్ల ఒంటరిగా వెళ్తుంటే ఆ పిల్లని అల్లరి చేయటం, పాడు చేయటం. మరి మన హోంమంత్రి మహిళ, ఆ మహిళ మరి మహిళలకు ఎంతో రక్షణగా ఉంటుందని అందరూ కూడా మరి గెలిపించారు. ఆ మహిళే ఇప్పుడు పట్టించుకోని పరిస్థితి. అందుకనే అంబేద్కర్ గారికి మా గోడు చెప్పుకుని సమానమైన హక్కులు వినపత్రం సమర్పించడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి లేదు, అన్ని దాడులు, రెడ్ బుక్ పరిపాలన. ఎవరు మాట్లాడితే వాళ్ళని అరెస్టులు, ఎవరు మాట్లాడితే వాళ్ళ ఇళ్ళకెళ్ళి దాడులు చేయటం. కానీ ఎవరు భయపడరు. ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండి ప్రతి మహిళకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వట్లూరు ఏలూరు NBA మరియు NAC A గ్రేడ్ తో 80 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన మా సిఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆఫర్ చేస్తున్న కోర్సులు మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIDS, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIML, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ, IT, ECE, EEE, మెకానికల్, సివిల్ మరియు MBA. ప్రతి విభాగంలో ఎంటెక్ కోర్సులు కలవు. ప్రతి విభాగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు, స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నిపుణులతో తరగతి గదులు. ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ అందించడం కొరకు మొదటి సంవత్సరం నుండి CRT ట్రైనింగ్ క్లాసులు నిర్వహించబడను. తద్వారా మా విద్యార్థులు ప్రముఖ MNC కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసమే కాకుండా మానసిక వికాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడను. బాయ్స్ అండ్ గర్ల్స్ కి వేరువేరుగా హాస్టల్ మరియు జిమ్ సదుపాయం. క్రీడా నైపుణ్యతను మెరుగుపరిచే దిశగా ఇండోర్ స్టేడియం, విశాలమైన క్రీడా ప్రాంగణం కలదు. సుదూర ప్రాంతాల నుండి బస్సు సదుపాయం కలదు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ ఏలూరు.